చంద్రబాబుకు ఎమ్మెల్యేగా 41 ఏళ్లు, సీఎంగా 15 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ రికార్డు ఏపీ చరిత్రలో ప్రథమ స్థానమని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేయడంలో బహుముఖ ప్రజ్ఞ చూపడం వల్లనే ఇంత సుదీర్ఘకాలం పాటు చంద్రబాబుని ప్రజలు ఆదరించారని అభిప్రాయపడ్డారు. సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మార్చి 15, 1978 47 ఏళ్ళు పూర్తయింది. 47 ఏళ్ళ ఎమ్మెల్యేగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ రికార్డు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం, ఒక విజనరీ లీడర్షిప్ ఉంటే ఆ ఫలాలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది చూసాం. అనుభవమే కాదు, రాబోయే తరాల వారికి ఏ అంశాలపై ఫోకస్ చేయాలనేటువంటిది పాలకులకు ఉంటే ఎన్ని విమర్శలు వచ్చినా ఫలితాలు ఈ రకంగా ఉండబోతుందనేటువంటి అంచనాలు అవన్నీ కూడా నిజ రూపంలో మనకి కనిపించాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజన్ 2020 ఆ ఫలాలు హైదరాబాద్ రూపంలో మనకు కనబడుతుంది. దేశంలోనే ఒక నెంబర్ 1 సిటీగా, ఒక కంబైన్డ్ స్టేట్లో ఆయన ఆలోచన చేసినటువంటి విధానం, అప్పట్లోనే ఐటీ రంగం అని చెప్తే ఎద్దేవా చేసేవారు. విజన్ 2020 అంటే ఎద్దేవా చేసేవారు. ఆ ఐటీ తెలుగు వాళ్ళు సుమారు 30 లక్షల పైన ఉద్యోగాలు సంపాదించి పెట్టిందంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో ఉన్నారంటే దానికి కారకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం.